హాయ్ అండి. అందరికీ నమస్కారం. తల్లికి వందనం రెండో విడతకు సంబంధించి డబ్బులనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలామందికి ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరున్నా కూడా డబ్బులు రాలేదు. ఒకరికంటే ఇద్దరు గాని, ముగ్గురు గాని అలా పిల్లలున్న వారు కూడా డబ్బులు మాకు ఒకరికే పడ్డాయి. ఇంకా మిగతా పిల్లలకి రాలేదనేసి చాలా కంగారు పడుతున్నారు. ఈ డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటి? ఈ ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరున్న వాళ్ళు ఏం చేస్తే మనం ఎలిజిబుల్‌లోకి వస్తాము? ఏంటి? గ్రీవెన్స్ ఎలా పెట్టుకోవాలి? ఎప్పటి నుంచి పెట్టుకోవాలి? పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అనేది వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది వచ్చేసి ఇనెలిజిబుల్ లిస్ట్‌లో పేరు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వారికి ఇంకా 15 రోజులు అనేది గడువు పెంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంత లోపల మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి గ్రీవెన్స్ అనేది పెట్టుకునేకి ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ ఇన్‌కమ్ ట్యాక్స్ అని స్టేటస్‌లో చూపిస్తున్న వారు వచ్చేసి దానికి సంబంధించిన జేసీ దగ్గరికి వెళ్లి మీరు అప్రూవల్ తెచ్చుకున్నట్లయితే మీరు కూడా అర్హుల జాబితాలోకి వచ్చి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన 13,000 రూపాయలు అనేది లబ్ధి పొందే ఛాన్స్ అయితే మీకు కూడా ఉంటుంది. అలాగే ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుండి కూడా డబ్బులు రాని వాళ్ళైతే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు ఈ వారమంతా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి, ఎలిజిబుల్ లిస్ట్‌లో పేరుండి కొంతమందికి డబ్బులు రావు. ఎందుకు అంటే నేను గత వీడియోలోనే చెప్పినాను. ఎన్‌పిసిఐ లింక్ లేకపోతే గనక ఈ డబ్బులనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వవు అనేసి నేను క్లారిటీగా చెప్పాను. మీరు ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారు. కానీ డబ్బులు రాకపోవడానికి కారణం వచ్చేసి అదొక్కటే. ఎన్‌పిసిఐ మీరు ఇప్పుడు కూడా లేట్ చేయకండి. ఎన్‌పిసిఐ లింక్ లేని వాళ్ళు చెక్ చేసుకొని వెంటనే లింక్ చేసుకున్నట్లయితే డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఒకరికంటే ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్నవారు మాకు ఒకరికే డబ్బులు పడుతున్నాయి, మాకు ఇంకొకరికి పడలేదు అనేసి కామెంట్‌లో అడుగుతున్నారు. వారికి సంబంధించి కూడా చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇద్దరు పిల్లలుంటే ఫాదర్ బ్యాంక్ అకౌంట్‌లో ఒకరికి, మదర్ బ్యాంక్ అకౌంట్‌లో ఒకరికి డబ్బులైతే పడ్డాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఎన్‌బిఎం అప్లికేషన్ స్టేటస్‌లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ లింక్‌పై ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ముగ్గురు పిల్లలుంటే గనక ఇద్దరు పిల్లలది మదర్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. ఇంకా ఒకరిది ఫాదర్ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది జమ అయ్యాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.